మీరుండే పరిసరాల్లో నీళ్లు ఎక్కువ నిలువ ఉంటున్నాయా? అలాగే చెత్తాచెదారం ఎక్కువ ఉంటుందా? అలాగే దోమలు ఎక్కువ ఉన్నాయా? అయితే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజారంజిత్. వెల్కమ్ టు మై సిరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. అదేదో సమస్య కాదండి. డెంగ్యూ సమస్య. మనం చాలా మందిలో చాలా కామన్‌గా చూస్తున్న సమస్య. మన పరిసరాల్లో ఎక్కువ నీళ్లు నిలువ ఉండటం వల్ల, అలాగే చెత్తాచెదారం ఎక్కువ ఉండటం వల్ల, అలాగే దోమలు ఎక్కువ ఉండటం వల్ల వచ్చే సమస్య ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇదొస్తే ప్లేట్‌లెట్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటది. నార్మల్ ప్లేట్‌లెట్ కౌంట్ 1,50,000 నుంచి 4,00,000 వరకండి. కొంతమందిలో 1,00,000కి, 80,000కి, 60,000కి, కొంతమందిలో 20, 15,000 కూడా పడిపోతూ ఉంటది. ఇలాంటి సమయంలో వాళ్ళ బాడీలో ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటదండి. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. సో, ఆ కండిషన్ వరకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆయుర్వేద పరంగా మన దగ్గర తిప్పతీగ పొడి అని దొరుకుద్ది. అది తెచ్చుకొని ఒక గ్లాస్ వాటర్‌లో ఒక చెంచా పొడి వేసి సగానికి మరిగించుకొని ఒక పూట తాగండి. అలాగే బొప్పాయి ఆకు రసం చాలా యూజ్‌ఫుల్ అండి ఇది. బొప్పాయి ఆకు రసం ప్రతిరోజు ఒక అరకప్పు నుంచి ఒక కప్పు రసం తీసుకోవాలి. దీంతో పాటు తులసి పానీయం అని దొరుకుద్ది. అది కూడా టీ రూపంలో తాగాలి. దీంతో పాటు ఫుడ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఫుడ్‌లో ఎక్కువ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోండి. రెస్ట్‌లో ఉండండి. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన ఈ సింప్టమ్స్ ఏవి కనపడినా కూడా వెంటనే మమ్మల్ని వచ్చి సంప్రదించండి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. మెసేజ్ చేసేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ.